హాయ్ గైస్, వెల్కమ్ టు ప్రసాద్ ఇన్ఫో. అండ్ ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. అండ్ నేను డైలీ వచ్చేసి మీకు ఫ్లిప్కార్ట్కి సంబంధించిన క్విజ్ ఆన్సర్స్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాను. కాబట్టి ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. అండ్ ఫ్లిప్కార్ట్ నుంచి సూపర్ కాయిన్స్ సెండ్ చేసుకొని ఫ్లిప్కార్ట్ మెంబర్షిప్ ఫ్రీగా పొందొచ్చు. అండ్ ఆ సూపర్ కాయిన్స్ని ఏ విధంగా యూస్ చేసుకుంటారనేసి ఒక సపరేట్ వీడియో చేశాను. అండ్ సపరేట్ వీడియో వచ్చేసి మీరు ఇక్కడ చూడవచ్చు. దానికి సంబంధించిన లింక్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఓకే గైస్, అండ్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు కొన్ని అప్డేట్స్ గురించి చెప్పబోతున్నాను. అండ్ లోన్ యాప్స్ గురించి వచ్చేసి స్కామ్ చేస్తున్నాయి కొన్ని యాప్స్ వచ్చేసి, వాటి ఏ విధంగా చేస్తున్నాయి అండ్ మీరు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి అనేసి చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఆల్రెడీ మీకు కాయిన్స్ ఇచ్చుకోబే నుంచి వచ్చేసి ఇది ఒక ఇండియన్ ఎక్స్చేంజ్. బిట్కాయిన్ బై చేయడానికి, మల్టిపుల్ క్రిప్టో కరెన్సీ బై చేయడానికి ఇది ఒక బెస్ట్ ఎక్స్చేంజ్. ఇందులో వచ్చేసి మీరు ఇన్స్టెంట్గా విత్డ్రా చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్న మనీ తోటి. అండ్ బై అండ్ సెల్ కూడా చేసుకోవచ్చు, ఇమ్మీడియట్గా వస్తుంది మీకు. రీసెంట్గా వచ్చేసి నేను ఎక్స్ఆర్పి తీసుకున్నాను, సెల్ చేశాను, వితిన్ ఫాస్ట్గా అవుతున్నాయి. అండ్ ఇందులో వచ్చేసి మీరు ఇప్పటివరకు ఇందులో మీరు రిజిస్టర్ కాకపోతే దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ దీంట్లో ఏ విధంగా సైన్ అప్ అవుతారు అనేసి ఒక సపరేట్ వీడియో చేశాను, అది కూడా మీకు ఒకసారి ఎండ్ స్క్రీన్లో వస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఇందులో వచ్చేసి మీరు నా యొక్క రిఫరల్ లింక్తో వెళ్ళినట్లయితే మీకు 50 రూపీస్ వస్తాయి. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి మీకు స్క్రాచ్ కార్డ్స్ వస్తాయి. ఇక్కడ వచ్చేసి హోమ్ ఉంది, హోమ్ తర్వాత ఇక్కడ మధ్యలో ఉంది కదా, దీని దగ్గర రండి. అండ్ మీరు ఇంకేమన్నా రిఫర్ చేసినట్లయితే మీకు రిఫర్ నుంచి కూడా వస్తాయి. అండ్ నేను ఒక పర్సన్ నా యొక్క లింక్తో జాయిన్ అవ్వడం వల్ల నాకు 50 రూపీస్ వచ్చాయి, అతనికి కూడా 50 రూపీస్ వచ్చాయి. ఈ విధంగా వస్తూ ఉంటాయి. ఓకే గైస్, అండ్ మీరు ఇందులో రిజిస్టర్ అవ్వాలంటే త్రూ నా యొక్క లింక్ ద్వారా వెళ్ళండి. అండ్ మీకు 50 రూపీస్ బోనస్ అనేవి ఇన్స్టెంట్గా యాడ్ అవుతాయి. అండ్ వాటిని మీరు విత్డ్రా కూడా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి గైస్, నెక్స్ట్ నేను ఇంకొక వీడియో లోన్ యాప్ గురించి చెప్పబోతున్నాను. ఇది వచ్చేసి జస్ట్ మనీ గురించి. అండ్ అందులో వచ్చేసి మీరు ఏ విధంగా లోన్ అప్లై చేస్తారనేసి నేను ప్రాసెస్ చెప్తాను. అండ్ ఇందులో వచ్చేసి చూడండి, నాకు యాడ్ మనీ 10,000 రూపీస్ 11,000 నేను లోన్ తీసుకున్నాను జస్ట్ మనీ. అండ్ ఇందులో వచ్చేసి నాకు అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ తీసుకున్నాను. వీటి నుంచి నా బ్యాంక్లోకి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను మీకు ఒక సపరేట్ వీడియో అనేది వస్తుంది. ఓకే గైస్, అండ్ ఈ విధంగా నా మొత్తం ట్రాన్సాక్షన్ ఒకసారి బ్యాంక్ అకౌంట్ రాగానే మీకు ఒకసారి కంప్లీట్ విత్ ప్రూఫ్స్ తోటి ఒక వీడియోని వస్తుంది. మేబీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు జస్ట్ మనీ నుంచి ఏ విధంగా లోన్ సైన్ అప్ అయ్యి ఏ విధంగా లోన్ అప్లై చేసుకుంటానో ఒకసారి నేను ప్రాసెస్ చెప్తాను. దాని తర్వాత వచ్చేసి అమెజాన్ గిఫ్ట్ కార్డ్ తీసుకున్న దాన్ని మీరు ఆ అమౌంట్ని వచ్చేసి మీరు మీ బ్యాంక్లోకి ఏ విధంగా తెచ్చుకుంటారని చెప్పబోతున్నాను. అండ్ అది వచ్చేసి మీరు లాంగ్ టర్మ్ లోన్స్కి, షార్ట్ టర్మ్ లోన్స్కి మాత్రం ప్రిఫర్ చేయకండి. షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. 3 months ఉంది, 6 months ఉంది, 1 month కూడా ఉంది, 4 months కూడా ఉంది అందులో వచ్చేసి. బట్ నేను ప్రిఫర్ చేస్తాను అంటే 6 months ఈఎంఐ తీసుకోండి బెస్ట్. ఓకే గైస్, అండ్ ఇప్పుడు వచ్చేసి మన టాపిక్లోకి వెళ్దాం. అండ్ రీసెంట్గా మీరు పేపర్స్లలో చూసే ఉంటారు, కొన్ని యాప్స్ వచ్చేసి మీకు మైక్రో లోన్స్ అంటే షార్ట్ టర్మ్ లోన్స్ 15 days 20 days నుంచి మీకు 30 days లోపల ఇచ్చేటి అన్నిటిని వీటిని షార్ట్ టర్మ్ లోన్స్ అంటారు. ఈ షార్ట్ టర్మ్ లోన్స్ వచ్చేసి మీకు ఏం చేస్తున్నాయంటే మీకు లోన్స్ ఇస్తున్నాయి. లోన్స్ ఇచ్చేసి ఆన్ టైంలో మీరు పేమెంట్ చేయకపోతే మీకు వచ్చేసి లేట్ ఫీ కింద డబల్ వసూలు చేస్తున్నాయి. రీసెంట్గా వచ్చేసి ఒక పర్సన్ది నేను పేపర్లో చూశాను, 30,000 లోన్ తీసుకుంటే ఆన్ టైం పేమెంట్ చేయకపోతే దానికి వచ్చేసి ఇంకొక 1.5 lakh వరకు తీసుకున్నారంట. అలాంటి యాప్ నుంచి మీరు కొద్దిగా సెక్యూర్గా ఉండండి. నేను ఎక్స్పీరియన్స్ చేసి నేను మీకు సజెస్ట్ చేశాను. ఒకటి వచ్చేసి మీకు బ్రాంచ్ చెప్పాను. బ్రాంచ్ అయితే షార్ట్ టర్మ్ లోన్స్లలో ది బెస్ట్ గాయస్. దాని తర్వాత వచ్చేసి మీకు కిషిత్లో కూడా అంతే సెకండ్ బెస్ట్ నేను వాడినట్లు నా యొక్క రేటింగ్ ప్రకారం అయితే. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మీకు ఇవి షార్ట్ టర్మ్ లోన్స్ 15 daysలలో వచ్చేసి మీకు. తర్వాత లాంగ్ టర్మ్ లోన్స్లో వచ్చేసి నవి ఈజ్ ది బెస్ట్ గైస్. అండ్ నవి వచ్చేసి ఎక్కువ మంది అడుగుతున్నారు. నవి లోన్స్ని వచ్చేసి ఆగస్టు వరకు గైస్, ఆగస్టు వరకు అన్ని లొకేషన్స్కి ఇచ్చింది. బట్ ఇప్పుడు వచ్చేసి సెప్టెంబర్ నుంచి ఏం చేసిందంటే సమ్ లొకేషన్స్లో మాత్రమే ఇవ్వడం మొదలుపెట్టి. మేజర్ సిటీస్లో హైదరాబాద్, సికింద్రాబాద్, విశాఖపట్నం అలా కొన్ని లొకేషన్స్లో ఇస్తుంది. మీరు అక్కడ లొకేషన్లో ఉన్న వాళ్ళైతే అక్కడ అడ్రస్ ప్రూఫ్ ఉన్నట్టే మీరు అది పెట్టండి. అండ్ అందరికీ వస్తుంది లేదు. అండ్ మీకు చెప్పాను లోన్స్ ఎలిజిబిలిటీ రావాలంటే ఏంటి అనేసి. అండ్ అది ఆల్రెడీ ఒక సపరేట్ వీడియో చేశాను, మీరు ఒకసారి నేను ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసినట్లయితే తెలిసి ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి లాంగ్ టర్మ్ లోన్స్లో వచ్చేసి బెస్ట్ నవి అండ్ మీకు జస్ట్ మనీ అండ్ వచ్చేసి మీకు క్రెడిట్ బి నేను సజెస్ట్ చేసి. క్యాష్ ఉంది గైస్, క్యాష్ వచ్చేసి మీకు వితిన్ 90 or 180 days మాత్రమే టైం ఇస్తుంది. కాబట్టి నేను క్యాష్ని సజెస్ట్ చేయట్లేదు. నేను వాడిన మట్టుకైతే ఇక్కడ వచ్చేసి చూడండి, నేను వాడేటి వచ్చేసి మీకు జస్ట్ మనీ ఒకటి వాడుతున్నాను, నాకు లోన్ ఉంది. అండ్ ఎంపాకెట్ ఒకటి చెకింగ్ చేస్తున్నాను, లోన్ ఈజ్ అని ఉంది. ఇది కూడా ఇంకా ట్రయల్స్లో ఉంది. ఇందులో వచ్చేసి లోనీలో బాగా ఎక్కువ ఉంది అనిపిస్తుంది నాకు లోన్ అమౌంట్. ఎందుకంటే 3,400 లోన్ అప్రూవ్ అయింది నాకు.
అరౌండ్ వచ్చేసి నా అకౌంట్‌లో 500 చేంజ్ వస్తుంది. నేను పే చేయాల్సింది 3500. దాదాపు 3500కి నాకు 2500 వస్తే నేను ఇంకా 1000 ఎక్స్ట్రా పే చేయాల్సొస్తుంది. అదే నాకు కిషిత్‌లో అనుకోండి, నాకు 7500 అంటే నాకు అరౌండ్ 6800 900 వరకు వస్తున్నాయి. నేను 7500 పే చేయాలి. అండ్ షార్ట్ టర్మ్ లోన్స్ వచ్చేసి గైస్ ఒకటి, ఎవరికైతే ఎమర్జెన్సీ ఉండి బయట ఎక్కడ మీకు అప్పు రాకపోతేనే షార్ట్ టర్మ్ లోన్స్కి వెళ్ళండి. అండ్ ఇందులో వచ్చేసి చూడండి, మీకు ఇందులో వచ్చేసి కొన్ని ఏవేవో యాప్స్ ఉన్నాయి, ఇవన్నీ వేస్ట్ గైస్. ఇది వచ్చేసి మోర్ రూపీ అంట, ఆన్లైన్ లోన్, ఇన్స్టాంట్ పర్సనల్ లోన్ అంట, ఇది వేస్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఇదొకటి క్యాష్ బిన్ బాగుంటుంది గైస్, కానీ మీరు ఆన్ టైం రీపేమెంట్ చేయాల్సి ఉంటుంది. దీంతో కూడా తలకాయ నొప్పి ఉంది, నేను వాడాను. అండ్ ఏవేవో ఉన్నాయి గైస్, మీకు ఇక్కడ వచ్చేసి చూడండి, రూఫీలో కూడా వేస్ట్ గైస్, నేను చూశాను. అండ్ క్రెడిట్ ఈజీ బాగుంటుంది. ఓ క్యాష్ టీఎం అయితే వేస్ట్ గైస్, నేను చూశాను ఆల్రెడీ. ఏవేవో యాప్స్ ఉన్నాయి గైస్, ఇవన్నిటిని మీరు ట్రస్ట్ చేయకండి, కొన్నింటిని మాత్రమే ట్రస్ట్ చేయండి. మీరు ఏదైనా లోన్ అప్లై చేసే ముందు నాకు చెప్పండి. మీకు రేటింగ్స్ చాలా ఉండొచ్చు గైస్, అందులో వచ్చేసి మీకు ఇన్స్టాంట్గా ఎటువంటి ప్రూఫ్ లేకుండా అడగొచ్చు. బట్ అట్లాంటి లోన్స్ని మీరు కన్సిడర్ చేయకండి. అలాంటి యాప్స్ని అవసరమైతే మీరు బయట తీసుకోవడానికి ట్రై చేయండి. అలా దొరకనప్పుడు మాత్రమే నేను చెప్పిన 2-3 యాప్స్లలో ట్రై చేయండి. లైక్ క్రెడిట్ పే, క్రెడిట్ ఈజీ, బ్రాంచ్, కిషిత్, అండ్ లాస్ట్గా క్యాష్ బిన్ దగ్గరికి రండి. అండ్ ఇందులో వచ్చేసి కొన్ని యాప్స్ ఏం చేస్తున్నాయంటే, మీరు ఈ దగ్గర నుంచి కాంటాక్ట్ లిస్ట్ను వాళ్ళు పర్మిషన్స్ ఇస్తారు కదా, అందులో వచ్చేసి మీరు మీ యొక్క కాంటాక్ట్స్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాయి ఆటోమేటిక్గా. అప్పుడు వచ్చేసి వాళ్ళు వచ్చేసి మీకు ఆన్ టైంలో మీరు రీపేమెంట్ చేయలేదు అనుకోండి, మీకు లేట్ ఫీ పడుతుంది. మహా అంటే ఒక 500 పడిద్ది అనుకోండి. బట్ వాళ్ళు అలా చేయట్లేదు. మీ యొక్క కాంటాక్ట్స్ నెంబర్స్కి కాల్ చేసేసి ఇలా అప్పు తీసుకున్నాడు, లోన్ తీసుకున్నాడు, కట్టట్లేదు అసలు అనేసి వాళ్ళని మెంటల్లీ బాగా డిస్టర్బ్ చేస్తున్నారు కాల్ సెంటర్స్ నుంచి వచ్చేసి ఈ లోన్ యాప్స్ వాళ్ళు. కాబట్టి ఇది ఒక్కటి మీరు చాలా అలర్ట్గా ఉండండి. మేబీ మీకు వచ్చేసి నేను లోన్ యాప్స్ గురించి కూడా చెప్తున్నాను, కాబట్టి ఇంకా కంటిన్యూ చేస్తాను. బట్ నేను కూడా చాలా మీకు ఒక యాప్ చెప్పే ముందు నేను వాడి లోన్ తీసుకొని నా యొక్క ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది అనేసి మాత్రమే నేను వాడాక మాత్రమే చెప్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, ఇంకో 2-3 యాప్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఈ విధంగా నేను ప్రతి ఒక్కటి వాడి అందులో వచ్చేసి నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ ఇంట్రెస్ట్ కొద్దిగా ఎక్కువైనా పర్లేదు అనుకున్నప్పుడు మాత్రమే నేను చెప్తాను. అంతేగాని మీరు వచ్చేసి ఇలాంటి ఫేక్ యాప్స్ని నమ్మకండి గైస్. అండ్ మీరు ఒకసారి అన్లాక్ కావాలి అనుకున్నప్పుడైతే ఒకసారి నాకు టెలిగ్రామ్లో పర్సనల్ కాంటాక్ట్ అవ్వండి. నేను కూడా మీరు ఏదైనా యాప్ ఉన్నట్లయితే నేను యాప్ని రివ్యూ చేసి చూసి చెప్తాను. తీసుకోవాలంటే తీసుకోవచ్చు గైస్. బట్ లోన్ తీసుకున్నప్పుడు ఆన్ టైం రీపేమెంట్ చేసే క్యాపబిలిటీ ఉంటే మాత్రమే లోన్ తీసుకోండి, అదర్వైజ్ లోన్ తీసుకోకండి ఇలాంటివన్నీ. ఓకే గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి చెప్పాను కదా, జస్ట్ మనీ నుంచి లోన్ ఏ విధంగా తీసుకుంటారు. అండ్ జస్ట్ మనీ వచ్చేసి ఏంటంటే మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఏజియో ఇలాంటి మింత్రా మీకు వచ్చేసి వాటికి వచ్చేసి మీకు కూపన్ కోడ్స్ ఇస్తుంది. ఆ కూపన్ కోడ్స్ తోటి మీరు షాపింగ్ చేసుకోవచ్చు. బట్ నేను చెప్పింది ఏంటంటే, అలా వచ్చిన కూపన్ కోడ్ని మనం మన అమెజాన్ పేలోకి తీసుకొని వాటిని మన బ్యాంక్ అకౌంట్లోకి ఏ విధంగా రిడీమ్ చేసుకుంటాను అనేసి ఒక సపరేట్ వీడియో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేబీ ఈ వీడియో వచ్చిన 2 or 3 days తర్వాత వస్తుంది. ఆ వీడియో వచ్చిన తర్వాత జస్ట్ మనీది ఏ విధంగా లోన్ అప్లై చేస్తారని వచ్చిన వితిన్ 2 or 3 daysలో వచ్చేసి మీరు మీ యొక్క అమెజాన్ పే బ్యాలెన్స్ని మీ బ్యాంక్ అకౌంట్లోకి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకుంటారనేసి అదొక వీడియో వస్తుంది గైస్. ఆల్రెడీ నేను లోన్ తీసుకున్నాను జస్ట్ మనీలో, అది వచ్చేసి నేను బ్యాంక్లో కన్వర్ట్ చేసే ప్రాసెస్ ఉంది. ఒక 2 or 3 days హాలిడేస్ ఉన్నాయి బ్యాంక్స్. అది ఒకసారి వన్స్ ప్రాసెస్ కంప్లీట్ కాగానే మీకు వీడియో అనేది నేను అప్లోడ్ అనేది చేసేస్తాను. ఓకే గైస్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోతే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ గైస్.